లిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని విపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. కిషన్ రెడ్డి కొంచెం అవగాహన పెంచుకుని మాట్లాడాలన్నారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని, దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయని, దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశానికి మధ్యలో యుద్ధం వస్తుందని, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం విడిపోతుందని ఇష్టారాజ్యంగా నిన్న ప్రతిపక్ష పార్టీలు మాట్లాడడం జరిగింది. కిషన్ రెడ్డి అయినా డాక్టర్ లక్ష్మణ్ అయినా మోడీ గారిని సంతోషపెడితే పదవి వస్తుంది అనుకుంటారు. ప్రజలు లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. పోనీ కిషన్ రెడ్డి గారు ఏం చెప్తారో, దక్షిణ భారతదేశానికి తెలంగాణకు నష్టం జరగకుండా కిషన్ రెడ్డిని చెప్పమనుండ్రి. నేను చెప్పిన దాన్ని విమర్శించడం కాదు, ప్రత్యామ్నాయం ఏందో కిషన్ రెడ్డి గారిని చెప్పమనుండ్రి. మోడీ గారి భజన చేస్తే పదవి వస్తుంది సరే, కానీ ఆడ నువ్వు గెలవాలి కదా. నీ నెంబర్ అవసరం ఉంటేనే కదా మోడీ గారు నీకు ఇచ్చేది, లేకపోతే నీకు బంట్రోజు ఉద్యోగం కూడా ఇయ్యాడు కదా. అది కిషన్ రెడ్డి గారు గుర్తించాలి కదా. అది కదా నేను చెప్పేది.